నమస్కారం. సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ఈ మధ్యకాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపించే సమస్య మలబద్ధకం. అసలు మలబద్ధకం అంటే ఏంటి? దీనిని నయం చేసుకోవడం ఎలా? వీటికి ఏమైనా ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా? ఇలాంటి విషయాలకు మనకు వివరించేందుకు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. థ్యాంక్ యూ. ఓకే సార్, ముందుగా చెప్పండి, అసలు మలబద్ధకం అంటే ఏంటి? మామూలుగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకున్న తర్వాత వ్యర్థ పదార్థాలు జీర్ణకోశ పేగుల ద్వారా వ్యర్థ పదార్థాలు పెద్ద పేగు ద్వారా అవతలికి మలద్వారం ద్వారా మామూలుగా అయితే రోజుకు ఒకసారి పోవడం సర్వసాధారణం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎప్పుడైతే దొడ్డికి తరచుగా రాకుండా ఇన్ఫ్రీక్వెంట్గా అంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి అంతకంటే ఇంకెక్కువ దినాలకు వస్తూ గట్టిగా రాయి మాదిరిగా కష్టతరంగా వచ్చినప్పుడు దాన్ని మలబద్ధకం అంటాం. హార్డ్ అండ్ ఇన్ఫ్రీక్వెంట్ స్టూల్స్ రెండు ఉండాలి. కన్సిస్టెన్సీ, ఫ్రీక్వెన్సీ. కన్సిస్టెన్సీ ఏమో గట్టిగా కష్టతరంగా, ఫ్రీక్వెన్సీ ఏమో 2 రోజులకు కానీ పోకపోతే గట్టిగా వస్తే దాన్ని మలబద్ధకం అని అంటాం. ఇది మలబద్ధకానికి నిర్వచనం. అంటే ఇప్పుడు చూస్తే చిన్నపిల్లల్లో తల్లిపాలు తాగే పిల్లలు అనుకోండి, వాళ్లకు రోజుకు 10-15 సార్లు పోయే పిల్లలు ఉంటారు, 2 రోజులకు ఒకసారి పోయే పిల్లలు కూడా ఉంటారు. ఇది నార్మలే, అది నార్మలే. అలా 2 రోజులకు ఒకసారి పోతే మెత్తగా పోయినప్పుడు దాన్ని మలబద్ధకం అనరు. ఎప్పుడైతే గట్టిగా పిడిసగట్టినట్టు మేక గొతికల మాదిరిగా వస్తే అప్పుడు దాన్ని మలబద్ధకం అని అంటాం. మామూలుగా అదనపు ఆహారం తీసుకుంటూ దాంట్లో నారా పీచు పదార్థము సరైన సమపాలల్లో ఉన్నప్పుడు ఆహారం తీసుకున్నది అరిగిన తర్వాత మిగిలిన పీచు పదార్థము వ్యర్థ పదార్థాలు సమతుల సైజు ఉన్నప్పుడు దొడ్డికి సాఫీగా వస్తుంది. పెద్ద పేగులు ఒక పని చేస్తాయి శరీరంలో. ఒకటేంటంటే వ్యర్థ పదార్థాల నిలువ, రెండోది ఏంటంటే ఆ నిలువ ఉన్న వ్యర్థ పదార్థాల నుంచి ఎంత వీలైతే అంత నీళ్లు శరీరానికి మళ్ళీ లాగేసుకోవడం. ఎక్కువసేపు మా పెద్ద పేగులో ఈ వ్యర్థ పదార్థాలు ఉన్నంత మట్టుకు ఇంకా గట్టిగా అవుతూ ఉంటాయి. 2 రోజులు ఉంటే కొద్దిగా గట్టిగా, 4 రోజులు ఉంటే ఇంకా గట్టిగా, వారం రోజులు ఉంటే మొత్తం స్టోన్ మాదిరిగా అయిపోతుంది. ఎందుకంటే నీళ్ళన్నీ లాగేసుకుంటుంది పెద్ద పేగు, దాని క్యారెక్టరిస్టిక్స్. కనుక ఎక్కువసేపు పెద్ద పేగులో నిల్వ ఉండకుండా ఫ్రీగా పోతే మెత్తగా వస్తుంది, మలబద్ధకం అనేది రాదు. అలా మెత్తగా ఉండడానికి వాల్యూమ్ కావాలి, చెత్త. ఆ వాల్యూమ్ ఉన్నప్పుడే కదలిక ఉంటుంది. ఈ సూత్రాలు తెలిస్తే ఎవరికి వాళ్ళు మలబద్ధకం రాకుండా స్వతహాగా వాళ్ళు చర్యలు తీసుకొని ఈ జబ్బు రాకుండా చూసుకునే అవకాశం ఉంది. మరి మలబద్ధకం రావడానికి గల కారణాలు ఏంటి? మలబద్ధకానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో చెప్పుకోదగ్గది జీవనశైలి. మనం ఏం తింటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ మట్టుకు ఫైబర్ గల ఆహార పదార్థాలు తింటే మలబద్ధకం రాదు. ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ తక్కువైతుందో అప్పుడు మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువ. అంటే లీఫీ వెజిటబుల్స్, పండ్లు, నిండుగింజ ధాన్యాలు, పొట్టుతో కూడినవి, ఇవి లేనందువల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఒక కారణం. రెండో కారణము టాయిలెట్ ట్రైనింగ్. అంటే రోజు ఒక నిర్దిష్ట సమయానికి కూర్చోవడము దొడ్డికి పోవడానికి. 7 గంటలకు కూర్చోవాలి అంటే 7 గంటలకు కూర్చోవాలి.
రోజు కూర్చోవాలి అదే సమయానికి, వచ్చినా రాకున్నా అది 10-15 రోజులు కూర్చుంటే ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుంది. దీన్నే టాయిలెట్ ట్రైనింగ్ అంటారు. ఎవరికైతే టాయిలెట్ ట్రైనింగ్ కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు రోజు వస్తుంది, మలబద్ధకం అనేది ఉండదు. లేజినెస్తో కూర్చోకపోతే అది అలానే ఉంటుంది, ఇంకా గట్టిగా అవుతుంది, గట్టిగా అయింది రావడానికి కష్టమవుతుంది, నొప్పి అవుతుంది, వెళ్ళలేదు, ఆగిపోతుంది, అలా మలబద్ధకం తయారవుతుంది. పోకపోతే గట్టిగా అవుతుంది, గట్టిగా అయితే నొప్పి అవుతుంది, నొప్పి అయితే పోబుద్ధి కాదు, ఆపుకుంటుంది, ఇంకా గట్టిగా అవుతుంది, ఇంకా గట్టిగా అయితే ఇంకా కష్టమవుతుంది, ఇలా మలబద్ధకం సైకిల్ స్టార్ట్ అవుతుంది. మూడో కారణము ఎక్కువ మట్టుకు నీళ్లు శరీరంలో ఉన్నప్పుడు ఈ పెద్ద పేగు నుంచి నీళ్లు లాగేసుకునే గుణం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉండదు. శరీరంలో నిండా నీళ్ళు ఉన్నప్పుడు దొడ్డికి సాఫీగా మెత్తగా ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే డీహైడ్రేషన్ శరీరంలో నీళ్లు తక్కువైతాయో ఆ మలం పిడిసగట్టినట్టు గట్టిగా రాయి మాదిరిగా అవుతుంది. కనుక నీళ్లు తప్పనిసరిగా సమపాళ్ళలో తీసుకోవాలి. పెద్దలైతే 5 లీటర్లు తాగాలి, పిల్లలైతే 2-3 లీటర్లు రోజుకు తాగితే మలబద్ధకం అనేది ఉండదు. పొద్దున్న లేవగానే ఒక అర్ధ లీటర్ నీళ్ళు తాగితే ఫ్లష్ కొట్టినట్టు వచ్చేస్తుంది. కావున అందరూ సమపాల్లో నీళ్లు తప్పకుండా తాగితే మలబద్ధకం రాదు. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే కొన్ని రుగ్మతుల వల్ల, జబ్బుల వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే ఈ విరేచనాలు సమయం ప్రకారం రోజు వెళ్ళరో వాళ్ళకు మేము ఏం చేస్తామంటే వీళ్ళకు థైరాయిడ్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందేమో అని అనుమానం పడతాం. థైరాయిడ్ టెస్టులు చేయించడంలో ఏమీ తప్పు లేదు మలబద్ధకం ఉన్న వాళ్ళకు. ఎందుకంటే మలబద్ధకమే ఒక మంచి లక్షణంగా హైపోథైరాయిడిజం ముందటికి వస్తుంది. కనుక మలబద్ధకం ఉన్న వాళ్ళందరికీ థైరాయిడ్ లోపం లేదు అని నిర్ధారించవలసిన అవసరం ఉంది. థైరాయిడే కాకుండా పుట్టుకతో పేగులకు ఏదైతే నర్వ్స్ ఇన్నర్వేషన్ ఉంటుందో, నరాలు మన మెదడు నుంచి వెన్నుపూస నుంచి నరాలు పేగులకు అల్లుకొని ఉంటాయో ఆ సంకేతాలు లేనందువల్ల, ఆ నర్వ్స్ సరిగా ఇన్నర్వేషన్ లేనందువల్ల పెద్ద పేగుకు హర్ష్స్ప్రింగ్ డిజీజ్ మెగాకాల్ అని ఉంటుంది. అది ఆ కనెక్షన్ లేనందువల్ల మజిల్స్ గట్టిగా ఉంటాయి, మీద నుంచి కిందికి ఈ పెద్ద పేగు వేవ్ పోదు కనుక అక్కడనే ఆగిపోతుంది, ఈ హర్ష్స్ప్రింగ్ డిసీజ్. అలానే కొన్ని మందులు వేసుకోవడం వల్ల కూడా ఇలా మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రోజు కడుపు నొప్పి మందులు వాడుతూ ఉంటే కడుపు నొప్పి మందులు ఏం చేస్తాయి, మజిల్స్ను రిలాక్స్ చేసి పండుకోబెడతాయి. మరి పేగులు పండుకుంటే కదలిక ఎలా ఉంటుంది, మోషన్ ఎలా వస్తుంది, రాదు. కనుక మలబద్ధకం రావడానికి కొన్ని మందులు కూడా కారణభూతాలు అవుతాయి. చాలామందికి ఈ కాలంలో సమయం దొరకట్లేదు. దొడ్డికి పోవాలి అంటే సుఖంగా 10 నిమిషాలన్నా అక్కడ కూర్చోవాలి. ఆ 10 నిమిషాల టైం దొరకట్లేదు. చకా ముఖం కడిగేయడము, స్నానం చేయడము, డ్రెస్ వేసుకోవడము, నోట్లో ఇంతగా బ్రేక్ఫాస్ట్ కుక్కుకోవడము, షూస్ వేసుకొని డ్రెస్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని ఉదికి బస్సులు ఎక్కడం. కనుక సమయం ఉన్నప్పుడు పోదాంలే అని వెళ్ళిపోతున్నారు. స్కూల్లో పోబుద్ధి కాదు, మళ్ళీ వచ్చిన తర్వాత లేట్గా రావడము, ఆట, సమయం ఉంటే ఎప్పుడో ఒకసారి టైం తీసుకొని పోవడం, అది వచ్చినప్పుడు ఆపుకోలేనప్పుడే పోతున్నారు. వాళ్ళంట్లో వాళ్ళు పోదామని పోవట్లేదు. సమయము కూడా చాలా ముఖ్యం. దానికోసం అంటూ క్రమశిక్షణతో సమయం ఇవ్వాలి. దొడ్డికి పోవడానికి సుఖ విదేశం కావాలి అంటే సమయం ఇవ్వాలి, క్రమశిక్షణ కావాలి. ఇటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. అరుదుగా శరీరానికి సంబంధించిన గడ్డలు, కంతులు, వాపులు, టీబీ అటువంటి కారణాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అవి రేర్గా ఉంటాయి. మామూలుగా అయితే తిండి, నియమము, క్రమశిక్షణ, నీళ్ళు, అలవాటు, ఇవే ఎక్కువ కారణాలు. కొన్ని హైపోథైరాయిడిజం, కంజెంటల్ మేయాకోలం, ఇవే పిల్లల్లో ఎక్కువ కారణాలు.
మరి మలబద్ధకం వల్ల కలిగే నష్టాలేంటి? పెద్ద మనుషులు ఏం చెప్తారంటే రోజు సుఖంగా విదేశం పోతే ఆరోగ్యం బాగుంటుంది బిడ్డ అని చెప్తారు. ఆయుర్వేదం ప్రకారం కూడా మలబద్ధకం వల్ల అన్ని జబ్బులు వస్తాయి, వాతం వస్తుంది అని చెప్తారు. అంటే ఎప్పుడైనా కానీ వ్యర్థ పదార్థాలు మన శరీరంలో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటపడాలి అనే ఉద్దేశంతో చెప్తారు. అలా పడనప్పుడు మలబద్ధకం వల్ల విదేశం వచ్చేది గట్టిగా దొడ్డి గట్టిగా అయ్యి రాయి మాదిరిగా వచ్చినప్పుడు ఆ మలద్వారం దగ్గర కోసుకపోతుంది. కోసుకపోతే ఆ తోలు కోసినందుకు ఫిషర్, యానల్ ఫిషర్ డెవలప్ అవుతుంది. యానల్ ఫిషర్ డెవలప్ అయినప్పుడు చాలా సున్నితమైన భాగం కనుక నొప్పి ఎక్కువగా అవుతుంది. ఆ నొప్పి భరించనంత ఉంటుంది. ఫిషర్ అయినప్పుడు అది కోసుకపోయినప్పుడు కొద్దిగా రక్తం జీర కూడా పడుతుంది. ఆ నొప్పికి దొడికి ఆపుకుంటారు పిల్లలు. ఆపుకున్నందుకు ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా గట్టిగా అయినందుకు మళ్ళీ వెళ్ళినప్పుడు అత్యవసర పరిస్థితిలో వెళ్ళినప్పుడు మళ్ళీ కోసుకుపోతుంది. ఈ ఫిషర్ అనేది అది సైకిల్. గట్టిగా దొడ్డికి రావడము, కోసుకపోవడం, నొప్పి ఆపుకోవడం వల్ల గట్టిగా కావడం వల్ల మళ్ళీ కోసుకపోవడం. ఈ సైకిల్ నడుస్తుంది. ఈ సైకిల్ని బ్రేక్ చేస్తే కానీ ఆ ఫిషర్ హీల్ కాదు. అదొక అవలక్షణం మలబద్ధకం వల్ల. రెండోది, అందరూ సమాజంలో దొడికి పోవడం మంచిది అనే నానుడి ఉంది కనుక అది పోనప్పుడు ఒక ఫీలింగ్ అయ్యో పోలేదు, మంచిది కాదేమో, పోలేదు అనే ఫీలింగ్లో కొద్దిగా లెవెల్ ఆఫ్ యాక్టివిటీ లో డౌన్ అవుతుంది మానసికంగా. మూడోది, అలా మలబద్ధకం చాలా రోజులు ఉన్నందుకు పెద్దగా అయిన తర్వాత క్యాన్సర్కు దారితీస్తుంది. నంబర్ 1 కాజ్ ఆఫ్ డెత్ ఇన్ అమెరికా ఈజ్ యానల్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్. సో పెద్ద పేగు క్యాన్సర్ అనేది ఒక పెద్ద జబ్బు. అన్నిటికంటే పెద్ద క్యాన్సర్ ఏది అంటే పాశ్చాత్య దేశాల్లో కాలన్ క్యాన్సర్. అది ఎందుకు వస్తుంది అంటే మలబద్ధకం వల్ల. ఎందుకంటే ఆ దేశ జనాభాలో అందరికీ మలబద్ధకమే కనుక అదే కారణం ఈ కాలన్ క్యాన్సర్ రావడానికి. ఈ మలబద్ధకం అలా ఉన్నప్పుడు ఒక్కోసారి చిన్నపిల్లలకు ఎంత వేదన భరితంగా ఉంటుంది అంటే అబ్స్ట్రక్షన్, అంటే దొడ్డికి రాక అంత కుడుకపోయి పొట్ట ఉబ్బి ఒక్కోసారి అబ్స్ట్రక్షన్ తోవ బంద్ అయ్యి వాంతులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పొట్ట ఉబ్బి వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అయినప్పుడు ఒక్కోసారి ఆ గట్టిగా రాయి లెక్క ఉన్నదాన్ని ఫింగర్తోని మాన్యువల్ ఇవాక్యుయేషన్ చేయవలసి వస్తుంది. అంత గట్టి పదార్థాన్ని తీయడం మామూలుగా రాదు కనుక, చేయలేదు కనుక ఫింగర్తో గట్టి పదార్థాన్ని ఒక్కొక్కటి తీస్తూ అబ్స్ట్రక్షన్ క్లియర్ చేయవలసి ఉంటుంది. అది ఎంతో కష్టతరమైనది, వేదనాభరితమైనది. కనుక ఈ మలబద్ధకం వల్ల కాంప్లికేషన్స్ అంటూ ఉన్నాయి. అలానే ఈ మలబద్ధకం ఇంత ఉన్నప్పుడు వేరే జబ్బులు కూడా దాంతోపాటు ఉన్నాయా అని ఆలోచించవలసిన అవసరం. అంటే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ డెఫిషియన్సీ, కంజెంటల్ మెగాకాలాన్, ఇంకా ఇతరత్ర పేగులకు సంబంధించిన జబ్బులు, అబ్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయేమో అని పిల్లలకు చూడవలసిన అవసరం ఉంది. డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో చిన్న విరామం.